సార్ నమస్తే సార్. ఆ! నమస్తే అమ్మా. మణి గారు నమస్తే. నా పేరు మణి. నేను మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ ఇప్పుడు ఫోర్త్ లెవెల్ చేస్తున్నాను. చాలా బావుంది. చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే ఫస్ట్ నుంచి నాకు లెవెల్ 1 నుంచి చాలా చాలా అద్భుతాలు చాలా తెలుసుకున్నాను. నేనేదైతే కోరుకున్నానో అవి నా ముందుకి అన్నీ వచ్చేసాయి అని అనిపించింది. మీరు చెప్పే ఆ క్లాసులు డైమెన్షన్స్ ఎలా ఎలా చూడాలి? నే నే నేను ఈ డై నేను ఒక్కొక్కసారి అనుకునేదాన్ని. నేను ఏంటి ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కాదు అని బాధ అనిపించేది. కానీ అక్కడ మీరు డైమెన్షన్స్ గురించి చెప్పిన తర్వాత, ఓహో! వాళ్ళు ఈ డైమెన్షన్‌లో ఉన్నారు. నేను చేంజ్ అవ్వాలి. మళ్ళా ఆ డైమెన్షన్ చేంజ్ చేసుకొని మాట్లాడడము, అది నాకొకటి అర్థమైంది సార్. మరి నా శరీరాన్ని నేను కాయకల్పం చేసుకొని నేను ఏది కావాలంటే అది దాన్ని నేను సాధించుకోగలనని నాకు అర్థమైంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలా సాల్వ్ చేసుకోవాలని నాకు చక్కగా అర్థమైంది సార్. ఆహ్, ఇప్పుడు నాకు మొన్న నేను ఒక 1 మంత్ బ్యాక్ మా అత్తగారికి బాలేనప్పుడు చాలా అక్కడ నేను కొంచెం హెల్త్ పరంగా కొంచెం ఇదొచ్చింది. దాన్ని నేను ఎలా తీసేసుకోవాలో కూడా నాకు ఈ సమయంలో అర్థమైంది. దాని గురించి నేను బాధపడకుండా దాన్ని ఎంతో ధైర్యంగా దాన్ని నేను ఫేస్ చేశాను. తీసుకుని దాన్ని ఎలా తీసేయాలా అని మీరు కర్మను గూడా మార్చుకోవచ్చని చెప్తూ ఉంటారు కదా! ఆ కర్మను గూడా నేను ఆహ్, 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 స్ట్ దా దాన్ని ఎలా తీసేసుకోవాలో నాకది కూడా చాలా చక్కగా అర్థమైంది సార్. ఇంకొకటి ఇంకా నేను కొన్ని విషయాల్లో ఎలా ఉండేదాన్నంటే, అయ్యో! నేనిలా చెప్తే వాళ్ళేమనుకుంటారు? వాళ్ళేమనుకుంటారు? అనే ఒక భావంతో ఉండేదాన్ని. సార్ స్టక్ అయిపోయారు మీరు. వింటున్నారా? అయితే ఆహ్, ఎలా వాళ్ళకి నేనిది చెప్తే వాళ్ళేమనుకుంటారు? ఏమనుకుంటారు? అనే భావంలో కొన్ని నేను చేయాల్సొచ్చేది. నేను చే కానీ ఇప్పుడు ఈ ఫోర్త్ లెవెల్‌లో మీరు డెసిషన్ చాలా చక్కగా వివరించారు. కొన్ని రోజులు నాకు ఆ క్లాస్ అర్థం కాకపోయింది. తర్వాత నాకు అర్థమైందేంటంటే, అక్కడ నేను డిసైడ్ అయిపోవాలి. డెసిషన్ తీసేసుకోవాలి. పవర్‌గా తీసేసుకోవాలి అని నాకర్థమైంది. ఇప్పుడు నేను ఎలాగా అంటే, అదక్కడ వాళ్ళేమన్నా అనుకోని, నాకక్కడ వీలుగా కానప్పుడు నేను డెసిషన్ కరెక్ట్‌గా నేను తీసుకుంటున్నాను. అది నా లోపల అప్లై చేసుకున్నాను. అంటే ఇన్ని రోజులు విన్నాను. కానీ అప్లై గూడా నేను చేసుకున్నాను. అది చాలా సక్సెస్‌గా ఎళ్ళింది సార్. అలా అయినప్పుడు అందరూ ఎంతో చక్కగా అంటే కొంతమంది మాట్లాడని వాళ్ళు ఉన్నారు. అలాగా నాతో హ్మ్, ఇంటికొచ్చేసి వాళ్ళు మళ్ళా మాట్లాడడం ఆ డెసిషన్ వల్ల. అరే! ఏమైంది మణి ఎందుకలా? అంటే అంటే ఇక్కడేంటంటే ఏదో గొప్పని కాదు. అంటే మనం ఎప్పుడైతే పవర్‌గా ఉంటామో అన్నీ ఆ ప్రకృతి మనకు అనుకూలంగా ఉంటుంది అని అర్థమైంది. చాలా బావుంది సార్. ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎంత ఈజీగా ఎలా తీసుకోవాలా నాకు ఎంతో చక్కగా అర్థమైంది. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఇది నేను కాదు అని ఒకటి అర్థమైంది. ఇది నేను కాదు అనే ఒక ఒక దాని మీద నాకు చాలా చక్కగా అవగాహనొచ్చింది. వెంటనే అలా అనుకోవడంతోని ఎంత ఫ్రీ అయిపోతున్నానో. మొన్న మీరు మీ ఇన్సిడెంట్ గురించి చెప్పిన తర్వాత, అది నా లోపల ఒకటి జరిగింది. నిన్ననే జరగగానే నాకనిపిచ్చింది. ఇది నేను కాదు కదా! జరిగింది నా మనసుకి. నా నా దీనికి. కానీ నేనన్నది వేరే ఉందని నాకు వెంటనే నా లోపల మీరు చెప్పింది నా ఇంప్లిమెంట్ ఎప్పుడైతే నేను చేసుకున్నానో, చాలా రిలాక్స్ అయిపోయాను సార్ నేను. చాలా బావుంది సార్. థాంక్ యూ సార్. మీరిలాంటి ఈ జ్ఞానం మాకు ఇస్తున్నారు. మరి ఆహార శుద్ధి వలన మేమెంతో జ్ఞానం తెలుసుకుంటూ ఇంకా ఈ ఫిఫ్త్ లెవెల్ గురించి కూడా ఎదురు చూస్తూ ఉంటాం సార్. ఆ! థాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. అలాగే ఈ గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరికి కూడా చాలా చాలా థాంక్ యూ. అందరి షేరింగ్ వల్ల కూడా చాలా మాకు అనుభవాలు అంటారు కదా సజ్జన సాంగత్యం అని సత్సంగత్వే నిస్సంగత్వం అని ఈ సాంగత్యంతోని మేము చాలా తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.